డే 6కి సంబంధించి ఏకలవ్య ప్రోగ్రాంలో మనం ఏ ఏ అంశాల గురించి చదువుకోవాలి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆల్రెడీ మీరు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ వరకు చదవడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 24 వరకు కూడా మీరు చదివారు. అలానే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఫీచర్స్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలానే ఇందులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ చదవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ అవి కంప్లీట్ అయితే డే 6లో భాగంగా మీరు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, అలానే ఆర్టికల్ 29 నుంచి 30 వరకు, ఆర్టికల్ 32, దీంతోపాటు ఆర్టికల్ 33, 34, దెన్ ఆర్టికల్ 35. 35కి సంబంధించిన ఆర్టికల్స్ అంత ఏమి ఉండదు. 33, 34 దేనికి సంబంధించింది అనేది కూడా ఈవెన్ మనకి రీసెంట్గా పీవైక్యూస్గా అడగడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఉండడం జరిగింది. అలానే ఈ రిట్స్కి సంబంధించినటువంటి రకాలు ఏంటి అనే దాని గురించి కూడా మనం యూట్యూబ్లో షార్ట్గా కూడా పెట్టడం జరిగింది. ఒక 3 minutes షార్ట్ ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే చూడండి. దెన్ ఆల్సో ఇక్కడ మెయిన్గా రీసెంట్గా ఎక్కువగా న్యూస్లో నలుగుతున్నది ఈ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి అంశాలు. ఇందులో సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, సుప్రీంకోర్టు కొన్ని సిద్ధాంతాల గురించి కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ, రీసెంట్గా శబరిమల కేసు కావచ్చు, ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 చుట్టూనే తిరుగుతాయి. దెన్ ఆర్టికల్ 32 అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రత్యేకంగా ఈ రిట్స్కి సంబంధించిన అంశాలు. ఎన్ని రకాల రిట్స్ ఉంటాయి, ఏ రిట్ దేనికి సంబంధించింది అనేది. దెన్ మోస్ట్లీ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి అని అడగవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఏ రిట్ దేనికి సంబంధించిన మీనింగ్ అనేసి కూడా అడగచ్చు. దెన్ ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన కూడా మీరు చేయండి. ఈవెన్ ఇది మనకి గ్రూప్ 1 మెయిన్స్కి అయినా యూపీఎస్సీ మెయిన్స్ వంటి ఎగ్జామ్స్కి చాలా వరకు యూటిలైజ్ అవుతుంది. దెన్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ మీరు మ్యాక్సిమం రేపటితో కంప్లీట్ చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు కూడా డే 6లో భాగంగా చదువుకోవాలి. డే 6లో భాగంగా ఏమేమి చదువుకోవాలి, విండ్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఆల్రెడీ ఈ విండ్స్కి సంబంధించిన ఏవి చదవాలి ఏంటి అనేది కూడా నిన్నటి డే 5 ఏకలవ్య ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెటరీ విండ్స్ కావచ్చు, ప్లానెటరీ విండ్స్ మీన్స్ ప్రపంచ పవనాలు కావచ్చు, రైట్. అదేవిధంగా మాన్సూన్కి సంబంధించి, దీంతోపాటు లోకల్ విండ్స్. సో లోకల్ విండ్స్లో ప్రత్యేకంగా మీరు కోల్డ్ విండ్స్ అలానే హాట్ విండ్స్, ఈ రెండింటినీ కూడా డిఫరెన్షియేట్ చేస్తూ చదువుకోండి. దీని నుంచి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ అయితే హెవీగా ఉంటాయి. దెన్ మాన్సూన్ అనేది మన ఇండియన్ పర్స్పెక్టివ్లో, ఇండియన్ జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కూడా చూసుకోవాలి. కాకపోతే దీని నుంచి ఎక్కువగా లోకల్ విండ్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. దెన్ ఆ తర్వాత ముఖ్యంగా తుఫాన్లకు సంబంధించి సైక్లోన్స్, అలానే యాంటీ సైక్లోన్స్కి సంబంధించినటువంటి అంశాలు, టెంపరేట్ సైక్లోన్స్, దెన్ ఆల్సో ట్రాపికల్ సైక్లోన్కి సంబంధించింది. దీంతోపాటు సైక్లోన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఐ పాయింట్ అంటారు, లేదంటే ఈ ఐ కండిషన్స్లో ఏ విధమైనటువంటి కండిషన్స్ ఉంటాయి, ఇటువంటివి మనకు అడుగుతారు. అండ్ ఆల్సో టైప్స్ గురించి చెప్పాం, అక్కడ ఏ విధమైనటువంటి కండిషన్స్ ఉంటాయి. ఆ తర్వాత వర్షపాతానికి సంబంధించినటువంటి దాంట్లో రకాలు, రైన్ఫాల్. ముఖ్యంగా మనకి 3 రకాల రైన్ఫాల్స్ ఉంటాయి. వన్ ఈజ్ కన్వెక్షనల్ రైన్ఫాల్ అని, తర్వాత ఓరోగ్రఫిక్ లేదంటే పర్వతీయ వర్షపాతం అని, దాని ఆ తర్వాత సైక్లోనిక్ రైన్ఫాల్. ఏ వర్షపాతం దేనికి సంబంధించింది, ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాడు. మోస్ట్లీ ఇందులో డేటాగా గుర్తుపెట్టుకోవాల్సింది పవనాలకు సంబంధించినటువంటి అంశాలు. రిమైనింగ్ ఈ 2 కూడా సబ్జెక్ట్ ఓరియంటేషన్లోనే చదువుకోవాలి. అండ్ ఈ అంశాలన్నీ కూడా ఏ విధంగా చదవాలి ఇది ఇంతా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇందులో ప్రధానంగా ఇది ఎక్కువగా న్యూస్లో ఉంది, అలానే ఇది ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నాడు. అలానే విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన ఏదైతే ఉందో అది మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డే 6 ఏకలవ్య ప్రోగ్రాంలో మీరు చదువుకోవాల్సినటువంటి అంశాలు ఇవి.